హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లర్న్ సింపుల్. ఈరోజు మన టాపిక్ వచ్చి వేదిక్ మ్యాథ్స్ అడ్వాన్స్డ్లో ఎనీ 3 డిజిట్ టేబుల్. సో ఏదైనా 3 డిజిట్ టేబుల్ తీసుకున్నప్పుడు ఎలా చేయాలి అనేది చూద్దాం. 3 డిజిట్ అంటే జనరల్గా ఎక్కడ స్టార్ట్ అవుద్ది, మనకి 100 నుంచి స్టార్ట్ అవుద్ది. అలాగే ఎండింగ్ ఏంటి 999. సో 100 నుంచి 999 వరకు ఏ టేబుల్ తీసుకున్నా ఎలా చేయాలి అనేది ట్రిక్ చూద్దాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ 253 టేబుల్ తీసుకుంటున్నాం. 253 టేబుల్. ఓకే, కొంచెం జాగ్రత్తగా వినండి. 253 మనం ఆల్రెడీ 2 డిజిట్ చేసాం కదా. సో ఎవరైనా మిస్ అయితే ఒకసారి లాస్ట్ క్లాస్ చెక్ చేయండి. 2 డిజిట్ చూస్తే మీకు 3 డిజిట్ ఈజీగా అర్థమవుతుంది. సో టూ డిజిట్లో మనం ఏం చేసాం, ఎన్ని డిజిట్స్ ఉన్నాయో అన్ని టేబుల్ సపరేట్గా నోట్ చేసుకున్నాం. ఇక్కడ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అదే చేయాలి. సో ఇక్కడ 2 5 3 టేబుల్స్ అంటే 3 డిజిట్స్ ఉన్నాయి, 3 టేబుల్స్ వస్తాయి మనకి. సో 2 టేబుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నోట్ చేసుకుంటున్నా. 2 టేబుల్ ఏమొస్తుంది, 2 4 6 8 10 12 14 16 18 20. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి, 5 టేబుల్ నోట్ చేసుకోవాలి. 5 టేబుల్ ఏంటి, 5 10 15 20 25 30 35 40 45 50. నెక్స్ట్ ఏముంది, 3 టేబుల్ 3 6 9 12 15 18 21 24 27 30. ఓకే, ఇలా 3 టేబుల్స్ నోట్ చేసుకున్నాక మన కండిషన్ ఏంటి, సో ఫస్ట్ టేబుల్ వదిలేస్తే రిమైనింగ్ 2 డిజిట్స్ అంటే రిమైనింగ్ ఎన్ని డిజిట్స్ ఉన్నా సరే మనకి కావాల్సింది ఏంటి, డబుల్ డిజిట్ ఉండాలి. సో సింగిల్ డిజిట్ ఉన్న నెంబర్స్ అన్నిటికీ కూడా మనం ఫ్రంట్ 0 యాడ్ చేసుకోవాలి. 2 డిజిట్ ఉండాలి కంపల్సరీ కూడా. సో 0 యాడ్ చేసేసుకున్నాక వీటిని మనం ఎడిషన్ చేస్తున్నాం. ఎలా ఎడిషన్ చేస్తున్నాం, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 2 + 0 చేసుకోవాలి. 2 + 0 2. నెక్స్ట్ నెంబర్ 5 + 0 అంటే ఈ మిడిల్ టేబుల్ని లాస్ట్ టేబుల్ని యాడ్ చేసుకోవాలి. 5 + 0 5, లాస్ట్ డిజిట్ కామన్గా 3. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఏం చేయాలి, 4 + 1 = 5. నెక్స్ట్ 0 + 0 0, లాస్ట్ డిజిట్ 6. నెక్స్ట్ మళ్ళీ 6 + 1 = 7. ఇప్పుడు 0 ఎందుకు యాడ్ చేస్తాం అర్థమైంది కదండి. మనకి ఇక్కడ సింగిల్ డిజిట్ ఉంటే కనుక వాల్యూ చేంజ్ అవుద్ది కాబట్టి మనకి ఆ చేంజ్ రాకుండా ఉండడం కోసం ఫ్రంట్ 0 పెట్టుకుంటున్నాం. 5 + 0 5, లాస్ట్ డిజిట్ 9. నెక్స్ట్ 8 + 2 10, 0 + 1 1, లాస్ట్ డిజిట్ 2. నెక్స్ట్ 10 + 2 = 12, 5 + 1 6, లాస్ట్ డిజిట్ 5. నెక్స్ట్ 12 + 3 15, 0 + 1 1, 8. 14 + 3 17, 5 + 2 7 1. నెక్స్ట్ 16 + 4 20, 0 + 2 2 4. 18 + 4 22, 5 + 2 7 7. 20 + 5 25, 0 + 3 3, లాస్ట్ డిజిట్ 0. 2530. సో ఇలా మనకి 253 టేబుల్ అనేది కంప్లీట్ అయిపోయింది. అర్థమైంది కదండి ఏం చేస్తున్నామో. మనకి 3 డిజిట్స్ ఇచ్చారు. 3 డిజిట్స్లో ఈచ్ డిజిట్కి మనం సింగిల్ టేబుల్ నోట్ చేసుకుంటాం. నోట్ చేసుకున్నాక లాస్ట్ టూ డిజిట్స్కి చేసుకున్నప్పుడు టేబుల్లో కనుక సింగిల్ డిజిట్స్ ఉంటాయి కనుక వాటిని డబల్ డిజిట్ కావాలి కాబట్టి ఫ్రంట్ 0 యాడ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఫస్ట్ టేబుల్ నుంచి సెకండ్ టేబుల్కి యాడ్ చేసుకుంటూ వెళ్తాం. మళ్ళీ సెకండ్ టేబుల్ నుంచి లాస్ట్ టేబుల్కి యాడ్ చేసుకుంటూ వెళ్తాం. అలా మనకి ఫైనల్ ఆన్సర్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో టేబుల్ చేస్తా. ఇక్కడ మీకు ఇది సింపుల్గా ఉంది కాబట్టి ఈజీగానే ఉంటుంది. ఇన్ కేస్ క్యారీస్ వస్తే ఎలా చేయాలి అనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 789 టేబుల్ తీసుకుంటున్నాం. అంటే మనకి లార్జర్ నెంబర్స్ వెళ్ళే కొద్దీ కూడా క్యారీస్ వస్తూ ఉంటాయి. క్యారీస్ వచ్చినప్పుడు ఎలా యాడ్ చేసుకోవాలి అనేది నేర్పిస్తాం. ఇక్కడ మనం ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కామన్గా 3 డిజిట్స్కి 3 టేబుల్స్ నోట్ చేసుకోవాలి. సో 7 టేబుల్ నోట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 7 14 21 28 35 42 49 56 63 70. ఓకే, నెక్స్ట్ 8 టేబుల్ నోట్ చేస్తున్నా. 8 16 24 32 40
48, 56, 64, 72, 80. Next 9 table 9, 18, 27, 36, 45, 54, 63, 72, 81, 90. ఓకే, మనం టేబుల్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. మన కండిషన్ ప్రకారం సింగిల్ డిజిట్ ఉన్న దగ్గర నేను 0 పెట్టుకుంటున్నా. నెక్స్ట్ ఏం చేయాలి? సో 7 + 0 7, 8 + 0 8, 9. ఓకే, నెక్స్ట్ 14 + 1 15, 16 6 + 1 7, లాస్ట్ డిజిట్ 8. నెక్స్ట్ 21 + 2 23, 4 + 2 6, 7. నెక్స్ట్ చూడండి 28 + 3 29, 30, 31, 31, 2 + 3 5, 6. ఇది కూడా బాగానే వచ్చేసింది. నెక్స్ట్ 35 + 4 39. నెక్స్ట్ 0 + 4 4, 5. నెక్స్ట్ చూడండి 42 + 4 46. ఇక్కడ 8 + 5 ఉంది. ఓకే, ఇప్పుడు వరకు మనం నార్మల్ కామన్గా చేసేసుకుంటూ వెళ్ళాం. బట్ ఇక్కడ చూడండి 8 + 5 చేస్తే మనకు వచ్చేది ఎంత? 13. 13 అంటే సింగిల్ డిజిట్ రావట్లా. ఇంతకు ముందు చేసినప్పుడు సింగిల్ డిజిట్స్ వచ్చినాయి. సో ఇక్కడ పైన మీరు అబ్జర్వ్ చేస్తే 0 + 4 2 + 3 4 + 2 6 + 1 ఇవన్నీ కూడా యాడ్ చేస్తే సింగిల్ డిజిట్ వచ్చింది. బట్ ఇక్కడ చూడండి 8 + 5 చేస్తే డబుల్ డిజిట్ వస్తుంది. ఎంత? 13 వచ్చింది. 13 వచ్చినప్పుడు మనకు కావాల్సినంత సింగిల్ డిజిట్. బట్ 13 వచ్చింది కాబట్టి మనం ఏం చేయాలంటే 13లో 3 నార్మల్గా రాసేసుకుని 1 క్యారీ పెట్టుకుని నెక్స్ట్ లాస్ట్ డిజిట్ 4 కామన్గా నోట్ చేసుకోవాలి. దీని నుంచి మనకి ఫైనల్ ఆన్సర్ ఎంత? ఈ క్యారీని 6కి యాడ్ చేసుకోవాలి. 1 + 6 7 3 4. ఓకే, 4 7 3 4 మన ఫైనల్ ఆన్సర్ అవుతుంది. లేదు మేము డైరెక్ట్ యాడ్ చేసుకుని నోట్ చేసేసుకున్నాము అంటే ఓకే, అంటే డైరెక్ట్గా ఇక్కడ 1 క్యారీ పెట్టుకోకర్లేకుండా 6కి 1 యాడ్ చేసేసుకుని డైరెక్ట్ 7 ఆన్సర్లో వేసేసుకోవచ్చు. లేదు మాకు కొత్తగా ఉంది కొంచెం అలవాటు పడాలి అనుకుంటే ఇలా నోట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఓకే, ఇంకా చూద్దాం. 49 + 5 వచ్చింది. ఎంత? 54. నెక్స్ట్ చూడండి 6 + 6 12 వచ్చింది. 12 వచ్చినప్పుడు ఇక్కడ నేను డైరెక్ట్ 5 వేసుకోవచ్చు. లేదు అంటే ఇక్కడ క్యారీ పెట్టుకుని ఇక్కడ 2 వేసుకుని లాస్ట్ డిజిట్ 3 కామన్ వేసుకుంటాం. దీని నుంచి వచ్చేదంతా 5 5 2 3. ఓకే, నెక్స్ట్ 56 + 6 ఇచ్చారు. 56 + 6 ఎంత? 62. 4 + 7 11. 11 కాబట్టి 2 క్యారీ వేసుకుంటున్నాం, 1 ఇక్కడ వేస్తున్నాం. లాస్ట్ డిజిట్ 2 6 3 1 2. నెక్స్ట్ 63 + 7 ఎంత? 70. నెక్స్ట్ 2 + 8 10. మళ్ళీ ఏం చేయాలి? 1 క్యారీ పెట్టుకోవాలి, 0 ఇక్కడ వేసుకుంటున్నా. లాస్ట్ డిజిట్ 1 7 1 0 1 ఫైనల్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 70 + 8 78. అలాగే 0 + 9 9 0. డైరెక్ట్ ఆన్సర్ 7890. ఓకే, 789 టేబుల్ ఇది. ఇలా మనకి నార్మల్గా ఎలాంటి క్యారీ ఓవర్స్ రాకుండా నార్మల్గా వచ్చేస్తే ఓకే. ఇలా క్యారీస్ వస్తే మాత్రం ముందు నెంబర్కి వచ్చిన క్యారీని యాడ్ చేసుకుంటూ వెళ్తే మన ఫైనల్ ఆన్సర్ వస్తుంది 789. ఫర్ ఎగ్జాంపుల్ నేను 475 టేబుల్ తీసుకుంటున్నాను. ఓకే, 475. ఇప్పుడు మనం ఏం చేయాలి? 3 టేబుల్స్ని కూడా సపరేట్ నోట్ చేసుకోవాలి. 4 డిజిట్ కాబట్టి 4 8 12 16 20 24 28 32 36 40. నెక్స్ట్ సెకండ్ టేబుల్ ఏంటి? 7 టేబుల్ 7 14 21 28 35 42 49 56 63 70. నెక్స్ట్ 5 టేబుల్ 5 10 15 20 25 30 35 40 45 50. ఓకే, దీని నుంచి ఇప్పుడు మనం ఆన్సర్ వేసుకోవాలి. ఇక్కడ సింగిల్ డిజిట్ కాబట్టి 0 పెడుతున్నా, సింగిల్ డిజిట్ కాబట్టి 0 పెడుతున్నా. సో ఇక్కడ మనకి ఏమవుతుంది? 4 + 0 4 7 + 0 7 5. నెక్స్ట్ 8 + 1 9 4 + 1 5 0. నెక్స్ట్ ఏమవుతుంది? 12 + 2 14 1 + 1 2 5. నెక్స్ట్ 16 + 2 18 8 + 2 10 వస్తుంది. 10 వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? 1 క్యారీ పెట్టుకొని 0 ఇక్కడ పెట్టుకోవాలి. లాస్ట్ డిజిట్ 0. దీని నుంచి వచ్చేదంతా 1900. ఓకే, నెక్స్ట్ 20 + 3 23
నెక్స్ట్ 5 + 2 7 5. 24 + 4 28. 2 + 3 5 0. 28 + 4 32. 9 + 3 12. 12 కాబట్టి ఏమవుతుంది 2 ఇక్కడ పెడుతున్నా క్యారీ పెడుతున్నా. నెక్స్ట్ 5 దీని నుంచి వచ్చే ఆన్సర్ అంతా 3325. నెక్స్ట్ 32 + 5 37. 6 + 4 10. నెక్స్ట్ 0 అంటే 3800 అవుతుంది. ఓకే నెక్స్ట్ 36 + 6 42. 3 + 4 7 5. 40 + 7 47. 0 + 5 5 0. ఇలా మనకి అన్ని చోట్ల క్యారీస్ రాకపోయినా అక్కడక్కడ క్యారీస్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇలా కూడా మనం చేయొచ్చు. ఓకే అర్థమైంది కదండి. ఇలా మీరు ఏ 3 డిజిట్ టేబుల్ తీసుకున్నా అంటే 100 నుంచి 999 వరకు ఏ నెంబర్ తీసుకున్నా కూడా సేమ్ మెథడ్ ఫాలో అవుతాం. సో ఇప్పటి వరకు మనం ఏమేం టేబుల్స్ నేర్చుకున్నాం, ఎండ్ విత్ 9 నేర్చుకున్నాం, ఎండ్ విత్ 8 నేర్చుకున్నాం. లేదు అంటే కామన్గా 2 డిజిట్ నెంబర్స్ ఏది తీసుకున్నా 10 నుంచి 99 వరకు ఎలా చేయాలి అనేది చూసాం. అలాగే 3 డిజిట్ ఏ 3 డిజిట్ తీసుకున్నా 100 నుంచి 999 వరకు ఏ టేబుల్ తీసుకున్నా ఎలా చేయాలి అనేది నేర్చుకున్నాం. సో అంటే మన అడ్వాన్స్డ్లో 1000 టేబుల్స్ ఈజీగా సింపుల్ ట్రిక్తో ఎలా చేయాలి అనేది నేర్చుకున్నాం. నెక్స్ట్ క్లాస్ నుంచి టాపిక్ వెళ్ళిపోదాం. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ని లైక్ చేయడం మర్చిపోవద్దు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.